హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధర్ ఆటోమొబైల్. ప్రస్తుతానికి ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో ఏథర్ ఫిస్కల్ ఇయర్ 2023తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫిస్కల్ ఇయర్ 2024లో 42% గ్రోత్ మాత్రమే కనబడింది. అదే ఓలా, హీరో మోటార్ కార్ప్, టీవీఎస్ అండ్ బజాజ్‌లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చాలా బాగుంది. సో, ఏథర్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో చూసుకున్నట్టయితే ఏథర్ 450 సిరీస్‌లో 450S, 450X అండ్ 450 ఎపెక్స్ అనేవి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్. కానీ ఇందులో ఎలాంటి ఫ్యామిలీ స్కూటర్ అయితే లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏథర్ తన యొక్క ఆల్ న్యూ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కూటర్ అయిన ఏథర్ రిత్సాని లాంచ్ చేశారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా అండ్ హీరో విదాకి కాంపిటీషన్గా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఏథర్ కమ్యూనిటీ లాంచ్ ఈవెంట్లో ఏం చెప్పారో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా ఏథర్ ఒక కొత్త స్మార్ట్ హెల్మెట్ని లాంచ్ చేసింది అండ్ దీని పేరు వచ్చేసి హేలో. ఈ స్మార్ట్ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఇంటర్నల్ స్పీకర్ అండ్ మైక్ ఉంటాయి. సో మనం స్కూటర్ డ్రైవ్ చేసేటప్పుడు ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు. అండ్ ఈ హెల్మెట్లో మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇందులో హార్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు, అదేంటి రైడ్ చేస్తూ హెల్మెట్లో మ్యూజిక్ వింటే రిస్క్ కదా అని. అయితే ఇక్కడ ఈ హెల్మెట్లో ఉన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే బయట డ్రైవ్ చేస్తూ మ్యూజిక్ వినేప్పుడు ఎక్స్టర్నల్ సౌండ్స్ని టోటల్గా సైలెంట్ చేయకుండా ఓన్లీ డ్యాంపర్ చేస్తుంది. సో మీకు మాత్రమే నియరెస్ట్గా ఉన్న అంబులెన్స్ సైరన్ కానీ లేదా హార్న్ సౌండ్స్ కూడా వినబడతాయి. అలాగే ఈ హెల్మెట్ని వైర్లెస్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే దీని ధర వచ్చేసి 12,999 రూపాయలు. హేలో హెల్మెట్తో పాటు మరో హెల్మెట్ కూడా లాంచ్ చేశారు అండ్ దీని పేరు వచ్చేసి హేలో బిట్. ఈ హెల్మెట్ వచ్చేసి ఓపెన్ ఫేస్ హెల్మెట్ అన్నమాట. సో ఈ హెల్మెట్లో ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే ఒకవేళ ఫ్యామిలీలో ఆర్ ఎవరైనా మీతో స్కూటర్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ హెల్మెట్స్ ధరించినప్పుడు మీరు పిలియన్తో మాట్లాడవచ్చు. అండ్ దీని ధర వచ్చేసి 4,999 రూపాయలు మాత్రమే. సో ఇప్పుడు మనం ఏథర్ రిత్సా గురించి మాట్లాడితే ఫ్రంట్ లుక్లో హెడ్లైట్స్ చూసుకున్నట్టయితే మనకు కొంచెం టీవీఎస్ ఐక్యూబ్ డిజైన్ క్యూ అయితే కనబడతాయి. అండ్ అక్కడక్కడ లైట్ డిజైన్ చేంజెస్ కూడా చేశారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మొత్తం 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుంది. రిట్జా ఎస్ విత్ 2.9 kWh బ్యాటరీ, రిట్జా జీ విత్ 2.9 kWh బ్యాటరీ, రిట్జా జీ విత్ 3.7 kWh బ్యాటరీ. సీట్స్ అయితే కంపేర్డ్ టు ఓలా చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ ఫ్రేమ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఏథర్ 450 సిరీస్లోని ఫ్రేమ్ని తీసుకున్నారు అండ్ రేర్ ఫ్రేమ్ని కొంచెం రీడిజైన్ చేసి రిత్సాలో యూజ్ చేశారు. బూట్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో 34 లీటర్ల బూట్ స్పేస్ విత్ చిన్న లైట్ అండ్ ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే సపరేట్గా జాయ్ పాకెట్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మీరు వాలెట్, కీస్ ఆర్ క్లాత్ కానీ పెట్టుకోవచ్చు. అలాగే ముందు హ్యాండిల్ కింద ఎక్స్ట్రా స్పేస్ కోసం ఒక యాక్సెసరీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యాక్సెసరీ యూస్ చేసుకుని 22 లీటర్స్ కెపాసిటీ గల ఐటమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో మొత్తం రిజా స్పేస్ వచ్చేసి 56 లీటర్లు అన్నమాట. ఇది ఎలా ఉంటుందో లాంచ్ ఈవెంట్లో ప్రాక్టికల్గా డెమో కూడా చూపించారు. మోటార్ గురించి మాట్లాడినట్టయితే ఈ వెహికల్ 4.7 సెకండ్లో 0 to 40 కిలోమీటర్స్ స్పీడ్ని చేరుకుంటుంది. మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో 2 మోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి స్మార్ట్ ఈకో, రెండోది జిప్. రేంజ్ రావాలంటే స్మార్ట్ ఈకో మోడ్ యూజ్ చేయొచ్చు అండ్ ఫాస్ట్గా వెళ్ళాలంటే జిప్ మోడ్ యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులో రివర్స్ మోడ్ అండ్ ఆటో హోల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏథర్ ఎపెక్స్లో ఉన్నట్టు మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ ఫీచర్ ఎక్స్క్లూజివ్లీ రిట్జా జీ వేరియంట్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ఫీచర్స్ ఎలా వర్క్ అవుతుందో అంటే బ్రేక్ లివర్ ప్రెస్ చేయకుండా మనం యాక్సిలరేటర్ని ఆపోజిట్ డైరెక్షన్లో ట్విస్ట్ చేస్తే వెహికల్ అనేది స్లో అయిపోతుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే స్కిడ్ కంట్రోల్ అనే కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫీచర్ అయితే శాండ్లో కానీ వెట్ రోడ్స్లో ఎప్పుడైతే రైడ్ చేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది వర్క్ అవ్వడానికి వీళ్ళు మోటార్ ఆర్పిఎం సెన్సర్ న్యూ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు.
ఇందులో వీళ్ళు మరిన్ని ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. లైక్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సిస్టమ్. ఇది ఎలా వర్కౌట్ ఉందంటే, ఎప్పుడైతే మీరు సడన్‌గా బ్రేక్ వేస్తారో, అప్పుడు వెనకాల ఉన్న టెయిల్ లైట్స్ అనేవి ఫ్లాష్ అయ్యి వెనకాల వచ్చే వెహికల్స్‌కి అలర్ట్ చేస్తాయి. ఇంకో ఫీచర్ వచ్చేసి ఫాల్ సేఫ్. ఫాల్ సేఫ్ అనేది ఎప్పుడైనా మన వెహికల్ రన్నింగ్‌లో కింద పడితే మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం థ్రాటల్‌ని పట్టుకొని వెహికల్‌ని లిఫ్ట్ చేసేప్పుడు ప్రమాదాలకు గురి కాకుండా అవాయిడ్ చేస్తుంది. ఈ ఫీచర్ ముందుగా మనకు ఏథర్ ఎపెక్స్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవే కాకుండా రిట్సాలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఏ ఫీచర్ ఏ వేరియంట్‌కి పరిమితమో స్క్రీన్ మీద లిస్ట్ ప్రొవైడ్ చేశాను. సో మీరు పాజ్ చేసుకొని ఒకసారి చూడండి. బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే ఇందులో 2 బ్యాటరీ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్ వచ్చేసి 160 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్, రియల్ టైమ్ రేంజ్ చేసుకున్నట్టయితే 125 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. బేస్ వేరియంట్లో 123 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అండ్ రియల్ టైమ్ రేంజ్ చూసుకున్నట్టయితే 105 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలాగే ఈ బ్యాటరీ వచ్చేసి IP67 సర్టిఫైడ్ అండ్ వాటర్ వెయిడింగ్ కెపాసిటీ వచ్చేసి 400 mm అన్నమాట. బ్యాటరీ మీద 5 years బ్యాటరీ వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏథర్ స్టేక్స్ అని ఒక బంచ్ ఆఫ్ ఫీచర్స్ని ఇంక్లూడ్ చేశారు. ఇందులో వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ లిఫ్ట్ ఆర్ కట్ చేసుకోవచ్చు. లైవ్ లొకేషన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఏథర్ రిట్సా ఎస్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 1,09,999 రూపాయలు ఎక్స్ షోరూమ్. అండ్ దీని రియల్ రేంజ్ వచ్చేసి 105 కిలోమీటర్స్. అలాగే టాప్ స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఏథర్ రిట్సా 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 1,24,999 రూపాయలు మాత్రమే. అండ్ ఇది 125 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఏథర్ రిట్సా సి 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 1,44,999 ఎక్స్ షోరూమ్. ఇది 125 కిలోమీటర్స్ రియల్ టైమ్ రేంజ్ ఇస్తుంది. కలర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో 5 కలర్స్ ప్రొవైడ్ చేశారు. ప్యాంగాంగ్ బ్లూ, కార్డమామ్ గ్రీన్, ఆల్ఫాన్సో ఎల్లో, డక్కన్ గ్రే, సియాచిన్ వైట్. ఒకవేళ మీరు కానీ ఈ స్కూటర్ని బుక్ చేసుకోవాలని అనుకుంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ స్టోర్లో 999 రూపాయలకి బుకింగ్ అమౌంట్ పే చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అమౌంట్ రీఫండబుల్ కూడా. డెలివరీస్ వచ్చేసి జూలై 24 నుంచి మొదలవుతాయి. ఇదండి ఏథర్ రిట్సా లాంచ్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్. సో మీకు రిట్సాలో ఏ ఫీచర్ అయితే నచ్చాయో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూ కార్ లాంచెస్ అండ్ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే రైట్ సైడ్లో టాప్లో ఉన్న ఐ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ జై హింద్.